సార్ మనమున్న ఈ యూట్యూబ్ ఫీల్డ్‌లో మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది వాళ్ళ కంటెంట్ అయిపోయిన తర్వాత ఎండింగ్‌లో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తూ ఉంటారు. కానీ మీ వీడియోస్‌లో చూస్తే మీరు ఎక్కడా కూడా అలా చెప్పరు. అది ఎందుకని అంటారు? మీరు నా ఛానల్ మంచినే గమనించారు. ఏంటంటే నేను ఎక్కడ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయను. బేసికల్లీ నా ఎడిటర్ కూడా అంటారు, అనిల్ ఎప్పుడైతే మాట్లాడినప్పుడు దయచేసి ఒక్కసారైనా నువ్వు నీ వాయిస్‌తోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తే, నేను అది ఎందుకు చేయను అంటే నాకు మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎప్పుడైతే యూట్యూబ్‌లో చాలామంది గమనించానో, అంటే నేను బీయింగ్ ఎన్ఎల్పి కౌన్సిలరే గాని, రీసెర్చర్ నేను ఒకటి ఆలోచిస్తాను. అంటే ఇలా అంటే మన లైక్సే గాని, షేర్, సబ్స్క్రైబ్ పెరుగుతుంది. అంటే ఆ అవేర్‌నెస్ అయితే నా దగ్గర ఉంది. కానీ ఎంతోమంది ఈ యూట్యూబ్‌లో న్యూమరాలజీ గాని వెతుకుతున్న ప్రయాణంలో వాళ్ళు ఎంతోమంది చూసి ఎప్పుడైతే నా ఛానల్‌కి వస్తుందో వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో మీరు చూస్తే నెగెటివ్ వైబ్రేషన్సే కానియండి, లేదా మీ నంబర్ ఇలా ఉందా, మీరు ఇలా అయిపోతారు, అలా అయిపోతారు, ఇవన్నీ నేను కూడా ఫస్ట్ గమనించిన. అయితే బీయింగ్ అ నార్మల్ పర్సన్, కామన్ పర్సన్, నేను ఎప్పుడైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను కూడా ఇప్పుడు వేరే ఛానల్స్ వెతుకుతున్నప్పుడు ఇదే గమనించాను. కానీ ఎప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక కామన్ పర్సన్ లాగా ఆలోచించాను. నేను ఇలా చేయకుండా నేను వై నాట్ వీళ్ళని కన్ఫ్యూజ్ చేసే బదులు ఆ కంటెంట్‌ది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అంటే వీళ్ళకి ఏదో చెప్పినట్టు చాలామంది మీరు గమనిస్తే న్యూమరాలజీ పేరు మీద చీటింగ్ అయితుంది. అయితే నేను ఆ చీటింగ్‌ని జస్ట్ ఆల్ఫాబెట్స్ చేంజ్ చేసి చీటింగ్ నుంచి టీచింగ్ చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంలో ఫస్ట్ ఒక బోర్డు పెట్టుకొని అందరినీ నా స్టూడెంట్స్‌గా భావించి ఒక చిన్న పిల్లలకి ఎలా చెప్పాలనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. అయితే అది చేస్తూ నేను మనసులో అనుకుంటుండే, వీళ్ళకి సీక్వెన్స్గా ఒక ఎపిసోడ్ లాగా చెప్తే వీళ్ళు కంపల్సరీ వీళ్ళకి నచ్చింది అనుకోండి, వీళ్ళకి అవసరం ఉన్న అన్ని కంటెంట్ అనేది నా ఛానల్లో దొరికినప్పుడు, ఇన్ఫర్మేషనే కానీ వీళ్ళ డౌట్సే క్లారిటీ అన్నీ అన్నప్పుడు మళ్ళీ నేను స్పెసిఫికలీ వచ్చి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనడం నాకు కొంచెం ఆడ్గా అనిపించింది. అయితే నేనైతే ఒక 100% కాన్ఫిడెంట్ ఏంటంటే ఎవరైతే ఇన్ని ఛానళ్ళు చూసి వన్ టైం నా ఛానల్కి వచ్చారనుకోండి, వాళ్ళు 100% నా ఛానల్ సబ్స్క్రైబరే కానివ్వండి, లేదా తప్పకుండా నా క్లయింట్ అయిపోతారు. అయితే నా ఛానల్ చూసినాక మళ్ళీ వేరే ఛానల్కి అయితే పోరు. అయితే ఉంటే ఐ షుడ్ బి ఫస్ట్ పర్సన్ లేదా ఐ షుడ్ బి లాస్ట్ పర్సన్. ఎందుకంటే వాళ్ళందరినీ టెస్ట్ చేసి నా దగ్గర వచ్చి ఒక్కసారి నా కంటెంట్ని టేస్ట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ అండ్ కంప్లీట్లీ కంటెంట్ ఓరియంటెడ్. ఇంకోటి, నేను ఓన్లీ న్యూమరాలజీ నడుస్తుంది, న్యూమరాలజీతోనే లైఫ్ చేంజ్ అవుతుంది అని ఎప్పుడు కూడా అనలేను. న్యూమరాలజీ అనేది ఒక సైన్స్, దీన్ని మీరు యూజ్ చేసుకోండి మీ డే టు డే లైఫ్లో. మీరు గమనిస్తే న్యూమరాలజీతో పాటు నేను మల్టిపుల్ కంటెంట్ అనేది పెట్టడం జరిగింది. ఇంకోటి వేరే రెమెడీస్ కూడా ఎవరైతే నా దగ్గర డైరెక్ట్ రాకుండా కొన్ని సింపుల్గా కొన్ని రెమెడీస్ నేను ఫ్రీ కంటెంట్గా కూడా ఇవ్వడం జరిగింది. అది ఫాలో అయినా కూడా వాళ్ళకి తప్పకుండా రిజల్ట్స్ వస్తాయి. అయితే ఇవన్నీ ఆన్ వన్ గో ఆలోచించి నేనేమనుకున్నా అంటే లైక్ చేసినా, షేర్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేస్తారు. నేను స్పెసిఫిక్లీ పోయి చెయ్యండి అని అడిగే అవసరం లేదు. అలా నా ఛానల్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఒక 1 to 2 yearsలో ఒక జెన్యూన్గా ఒక కాన్స్టెంట్ గ్రోత్ అనేది అవుతుంది. ఫ్యూచర్లో కూడా ఈ ఛానల్లో న్యూమరాలజీతో పాటు ఎన్నో యూస్ఫుల్ కంటెంట్ అనేది రావాలని నేను ప్లాన్ చేస్తున్నాను. ఇది నా 3 వర్డ్స్ యూజ్ చేయని కారణం అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అందుకే నేను ఏ ఒక్క వీడియోలో కూడా అన్నానండి. అర్థమవుతుంది ఆల్రెడీ. లైక్ మీ ఒక్క వీడియో చూసినా ఇట్ విల్ బి వెరీ యూనిక్ వెన్ కంపేర్ టు సమ్ అదర్ యూట్యూబ్ ఛానల్స్. సో తప్పకుండా మనస్ఫూర్తిగా చాలామంది మీకు ఫాలోవర్స్ పెరగాలి అండ్ ఆల్సో మీ క్లయింట్స్ కూడా పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్.